రాజన్న దర్శనం విషయంలోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తున్నట్లు జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం చందుర్తి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ రాజన్న ఆలయం అభివృద్ధిలో భాగంగా రాజన్నను దర్శించుకునే భక్తులను నిలిపేస్తూ ఏకాంత సేవ ఆర్జిత సేవలు భీమన్న ఆలయంలోకి మార్చడం అనే విషయాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ చేసిన ఆందోళనను పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ యొక్క సూచనలను తీసుకుని ఈరోజు హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా భక్తుల నమ్మకాలను వమ్ము చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము ఆహ్వానిస్తున్నామని అన్నారు. భారతీయ జనతా పార్టీ హిందువుల మనోభావాలు భక్తుల నమ్మకాల పట్ల విశ్వాసంతో చేసే కార్యక్రమాలు తప్ప అభివృద్ధికి ఎప్పుడూ పార్టీ అడ్డు కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు విజయేందర్, మండల ప్రధాన కార్యదర్శులు పెరుక గంగరాజు, మర్రి మల్లేశం, ఉపాధ్యక్షులు గడిగొప్పుల జీవన్, కార్యదర్శి కొక్కుల నరేష్, యువమోర్చా మండల అధ్యక్షులు మోత్కుపల్లి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో భారతీయ జనతా పార్టీ చందుర్తి మండల తరపున గతంలో వారం రోజుల నుంచి కూడా ఇక్కడ మరి ఎంతో రాజన్నను దర్శనాన్ని మూసివేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం ప్రకటించినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ అన్ని మండలాల రాష్ట్రం మొత్తం కూడా మరి ఏదో ఒక ఆందోళన రూపంగా రాజన్నను కోటి 50,000 మంది పై చిలుకుగా దర్శనం చేసుకునే భాగ్యం కలిగించినటువంటి రాజన్నను మరి ఆ రాజన్నను ప్రజల నుంచి దూరం చేస్తామనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేసినాం. మరి దానికి భిన్నంగా నిన్నటి రోజున మరి రాజన్న కాదు మరి భీమన్నను దర్శనం చేసుకోవాలని గత ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి అదే ప్రభుత్వం మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి ఆలోచనకు వారి సలహాలు తీసుకొని నిన్నటి రోజు సాయంత్రం మాకు ఏదైతే భీమన్న కాదు మళ్ళీ రాజన్న దగ్గర దర్శనం చేసుకోవాలి, రాజన్న చుట్టూ పరిసర ప్రాంతంలోనే రాజన్న దర్శనం చేసుకోవడం, మరి దాని భాగంగా ఒకటి ఎల్ఈడి స్క్రీన్ ద్వారా మరి దర్శనం కలిగిస్తామని చెప్పి నిన్నటి రోజున ప్రకటించడం మా భారతీయ జనతా పార్టీ చందుర్తి మండల శాఖ ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. రాజన్న మొక్కులు రాజన్నకే చేయాలి. అన్న పూజలు కానీ, కొబ్బరికాయలు కానీ, అలాగే కోడి మొక్కులు కానీ రాజన్నకే చేస్తాం. భీమన్నకి ఎలా చేస్తాం? రాజన్న మొక్కులు రాజన్నకు చెల్లించిన తర్వాత భక్తులందరూ భీమన్నకు మొక్కులు భీమన్న ఆలయానికి కూడా పోతారు. కానీ వీళ్ళు రాజన్న మొక్కులు భీమన్నకు చెల్లించాలని ఒక భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్నారనే విషయం తెలుసుకున్న తర్వాత హిందువుల నమ్మకం, విశ్వాసం వాళ్లకు ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతోనే తప్ప భారతీయ జనతా పార్టీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో మేము కూడా మీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాం. అభివృద్ధికి ఎప్పుడు అడ్డం కాదు, మేము ఎప్పుడు అడ్డుకోము. ఓన్లీ రాజన్న దర్శనం మాకు భక్తులందరికీ అందుబాటులో ఉండాలనే తప్ప వేరే విషయం కాదు. ఇప్పుడు నిన్నటి రోజున ఏమైందనంటే ఈ మా బండి సంజయ్ కుమార్ గారి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారి సూచనలు తీసుకొని, అలాగే శృంగేరి పీఠాధిపతి వారి సూచనలు తీసుకొని రాజన్న దర్శనాలు రాజన్నకే ఉండాలని వారు ఒక ఎల్ఈడి స్క్రీన్ ద్వారా రాజన్న మొక్కులు, కోడె మొక్కులు కానీ, అన్న పూజలు కానీ, ఈ టెంకాయలు కానీ, ఇంకా ఇతరితర అర్జిత సేవలన్నీ రాజన్న సేవలు, రాజన్న ఆలయ పరిసరాల్లోనే రాజన్న సేవలు నడుస్తాయి. అలాగే భీమన్న సేవలు భీమన్న ఆలయంలో నడుస్తాయి. భక్తులందరూ ఆ మనోభావాలు దెబ్బతీయకుండా ప్రభుత్వం నిన్నటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నందుకు మేము నిజంగా స్వాగతిస్తున్నాం. ఇంకా అభివృద్ధిలో మీరు అభివృద్ధి చేస్తానంటే మేము కూడా మా బండి సంజయ్ కుమార్ గారు సహకరించడానికి రెడీగా ఉన్నారు. అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అడ్డు రాదు. అభివృద్ధిలో భాగంగా మేము కలిసి సహకరించడానికి రెడీగా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ మా మంత్రి గారు కూడా రెడీ ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా భారతీయ జనతా పార్టీ హిందువుల విశ్వాసం, నమ్మకం ఏ టెంపుల్లోనైనా ఇలా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని